నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. మన ప్రేక్షకులందరికీ కూడా అనేకమైనటువంటి విషయాలు, సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు తెలియచేయాలనేటువంటి చక్కని ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చేస్తున్నాము. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ, వినాయక చవితి పర్వదినాన ఎలా జరుపుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంగా ఈ విషయాలు మీ ముందుంచుతున్నాము. వినాయక చవితి అనగానే పిల్లల పండుగ. మనకి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ఈ కార్యక్రమాల్లో పిల్లలే ఎందుకు పాల్గొనాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశాన్ని కనుక మనం గమనించినట్లయితే, మన పండుగలో ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క చెట్టు యొక్క పత్రాన్ని కనుక తుంచినట్లయితే, ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి ఒక వాసన ద్వారా వీరి ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అని ఆయుర్వేద శాస్త్రం చెప్తున్నది. అందుకని పిల్లలకి చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలామందికి జలుబు చేసేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణం వలన వారి ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి. కాబట్టి ఆ బలహీనతను పోగొట్టడానికి మొదటి నుంచి మన పెద్దవారు ఈ వినాయక చవితి పండుగని పిల్లల పండుగగా మార్చడంలో గల ఆంతర్యం అది. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటే, వారి శ్లోకంలో ఎంత గొప్ప అర్థం ఉన్నదంటే, వంకరగా తొండము కలిగినటువంటి వాడు వక్రతుండ, మహాకాయం అంటే చాలా పెద్ద శరీరాన్ని కలిగి ఉన్నటువంటి భగవంతుడు వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ అంటే ఒక్కసారే కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఏ మాదిరిగా ఆ ప్రకాశం ఉంటుందో, ఆ యొక్క వినాయక స్వామి వారి దగ్గర అంత అత్యంతమైనటువంటి ప్రకాశము. అంటే ఇక్కడ జ్ఞానము, శక్తి, బలము, ఆరోగ్యము, ఆయువు అన్నీ కూడా వారి దగ్గర లభిస్తాయి. అలాంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అనేటువంటిది దానిలో ఉన్న గొప్ప అంతరార్థం. ఈ వినాయకుడు ఈ తొండం ఎందుకున్నది వంకరగా, అసలు తొండం ఎందుకున్నది వినాయకుడికి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ తొండానికి ఒక లక్షణం ఉన్నదండి. ఈ తొండము ఎంత దూరం ఉన్న నీటినైనా అలా తన దగ్గరికి లాక్కోగలుగుతుంది. ఆ గాలి ద్వారా ఆ నీరును లాక్కోగలుగుతుంది. పంచభూతాలలో ఈ శక్తి, నీరు అనేటువంటిది ఒక శక్తి ఉన్నది. కాబట్టి ప్రతి మనిషికి కూడా నీరే జీవన ఆధారము. ప్రతి మనిషి శరీరంలో కూడా 78% నీరు ఉన్నది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. కాబట్టి అలాంటి నీరుని శరీరంలో ఉంచుకున్నప్పుడు అనారోగ్యాలు గురి కాకుండా ఉంటాడు మనిషి. కాబట్టి నీరుని చాలా శుభ్రంగా ఉంచుకుని, చాలా పవిత్రంగా భావన చేసి, మన పూజ దగ్గర కూడా ఒక కలశంలో నీరు పోసి గంగే చెమనే చేవా అని మన కుడి చేయిని పెట్టించి, అక్కడ ఉండేటువంటి అర్చకుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, పూజారి కానీ మన చేత పూజ చేయించేటప్పుడు ఆ కలశం మీద చేయి పెట్టి మంత్రాన్ని చదువుతూ ఉంటారు. తద్వారా ఏమిటి, సర్వనదులు గంగా, యమున, సరస్వతి అనేటువంటి సర్వనదులు కూడా దానిలోకి రావాలి. ఆ నీటిని నేను ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి భగవత్ పూజకు ఉపయోగిస్తున్నాను అనేటువంటి ఉద్దేశంగా మన ఇంట్లో నీరే, కానీ భావన యద్భావం తద్భవతి. ఏ విధంగా అయితే మనం భావన చేస్తున్నామో ఆ భావనాపూర్వకంగా ఆ శక్తి దానిలోకి వస్తుంది. కాబట్టి వినాయకుడు తొండము కలిగి ఉండటం మూలకంగా ఎంత దూరాన ఉన్నట్టు వస్తువు అయినా కూడా తన దగ్గరికి తెచ్చుకోగలడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క జ్ఞానము ద్వారా, తన శక్తి ద్వారా ఎంత దూరమైనటువంటి దాన్ని కూడా మన దగ్గరికి తెచ్చుకుంటానికి ప్రయత్నం చేయాలి స్వామివారిని చూచి. అంతేగాని ఆయనకి వంకరగా తొండమున్నది ఇప్పుడు అనుకోకూడదు. అలాగే మహాకాయం, చాలా పెద్ద శరీరం ఉందిట స్వామివారికి. ఎందుకు శరీరం ఉన్నది, ఇంత పెద్ద శరీరం అని చేస్తే, ఆయన శరీరం నిండా జ్ఞానమే ఉన్నది. ఎక్కడో 2.5 కిలోమీటర్ల దూరంలో వేదవ్యాసులు వారు కూర్చుని, 2.5 కిలోమీటర్ల కింద గణపతి కూర్చుని సర్వశాస్త్రాలని, అష్టాదశ పురాణాలని, మహాభారత భాగవత గ్రంథాలన్నింటినీ వేదవ్యాసులు వారు చెప్తుంటుంటే వినాయకుడు ఆపకుండా తన యొక్క రచనలన్నింటినీ కూడా పూర్తిగా సంపూర్ణం చేశారంటే, 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి స్వామివారు వేదవ్యాసులు అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి గురువు గారు చెప్పేటువంటి విషయాన్ని చాట అంత చెవులు చేసుకుని ఆ జ్ఞానాన్నంతటినీ కూడా లోపలికి రంగనించిన శరీరం అంతా నింపుకున్నట్టండి. శరీరం అంతా స్వామివారికి ఏమున్నది, జ్ఞానం ఉన్నది. అంత జ్ఞానమున్న స్వామి ఎంత కుదురుగా కూర్చున్నారండి. అనింద్యుడు అంటే నిందలు లేనటువంటి వాడు వినాయకుడికి వాహనం కింద మారుతారు.
మనం దాన్ని ఎలక 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 మూషికము మూషికము అని సంస్కృతంలో తెలుగులో చెప్తూ ఉంటాం. కానీ నిందలు లేని కలిగిన ఎవరికైతే నిందలు ఉండవో వారు వినాయకుడికి వాహనం కింద మారుతారు. అలాంటి చిన్న చిట్టి ఎలిక మీద ఆయన ఎంత చక్కగా కూర్చున్నాడు. ఇంత శరీరం కలిగినటువంటి వినాయకుడు చిన్నగా కూర్చున్నాడు అంటే మీరు ఆలోచన చేయండి. మనకి ఈ రోజుల్లో ఆలోచన చేసినట్లయితే చిన్న ఇల్లు సరిపోలేదండి, మాకు పెద్ద ఇల్లు కావాలి. సరే, 2 బెడ్రూమ్లు ఇల్లు సరిపోలేదండి, 4 బెడ్రూములు ఇది సరిపోలేదండి, విల్లా అంటే మనిషికి తృప్తి లేకుండా పెరిగిపోతుంది కోరిక పెరుగుతోంది, మనసులో భక్తి తగ్గిపోతున్నది. వినాయకుడు ఇంత చిన్న ఎలుక మీద ఆ ఒక్క కాలుని కుడి కాలుని అలా మోపి కుడి కాలి బొటన వేలి మీద నిలబడ్డాడు. అంటే ఏంటి, నువ్వు ఇంత ప్రదేశంలోనైనా నిలబడి గురువుగారు ఏమి చెబుతున్నారో అది మొత్తం నువ్వు శరీరం లోపలికి తెచ్చుకోవాలి జ్ఞానాన్ని అని చెబుతున్నాడు వినాయకుడు మనకి. అందుకనే పూర్వకాలంలో వేద పాఠశాలలు కానీ పూర్వం విద్య నేర్పేటువంటి స్కూళ్ళల్లో కానీ ఇప్పటి మాదిరిగా లేవు. వాతావరణం అంతా కూడా నేల మీదే కూర్చునేవాళ్ళు. మొత్తం ఒక గుంపుగా కూర్చుంటే మాస్టర్ అందరికీ సమానంగా పాఠం చెప్పేవాడు. జ్ఞానము ఎవరు ఏ విధంగా తీసుకుంటారో వారి వారి పూర్వజన్మ సుకృతాలను బట్టి ఉంటుంది. కానీ స్వామివారు ఆ వేదవ్యాసుల వారు చెప్పేటువంటి ప్రతి వచనాన్ని తప్పకుండా శ్రద్ధగా భక్తిగా అత్యంత భక్తితో ఆయన రాశారేమో ఈరోజు దాకా మనకి ఆ పురాణాలన్నీ కూడా ఆ వేద గ్రంథాలన్నీ కూడా మనకి చక్కగా లభ్యమై మన దాకా నడుస్తోంది ఈ చరిత్ర, స్వామివారి చరిత్ర. కాబట్టి వినాయకుడిని అందుకని తొలి పూజగా మనం వినాయకుడిని చేయటంలో కూడా చాలా గొప్ప ఆంతర్యం ఉన్నది. ఇది చిన్నపిల్లలకి సంబంధించిన విషయం. అది యోగులు మహాత్ములు మహర్షులకు సంబంధించిన ఏంటంటే మూలాధారంలో వినాయకుడు అధిపతిగా ఉంటాడు. ప్రతి మనిషికి కూడా 2 పిరుదుల మధ్య భాగంలో వినాయకుడు అక్కడ మనకి 2.5 చుట్టుకొలత కలిగినటువంటి పాము సర్పాకృతిలో ఇలా రౌండ్గా చిన్న పసిపిల్లవాడికి కనుక అప్పుడే పుట్టిన పిల్లవాడికి కనుక మీరు చూచినట్లయితే 2.5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగినటువంటి ఒక పాము ఆకృతిలో ఒక సింబల్ కనిపిస్తుంది అక్కడ. ఆ ప్రదేశంలో వినాయకుడు ఉంటాడండి. అందువలన తొలి పూజ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అందుకని వినాయకుడికి పూజ అంటే కింద నుంచి పైన ఉండేటువంటి సహస్రారంలో ఉండే అమ్మవారి పూజ. అందుకనే మొట్టమొదటిగా ఏ పూజ చేసినా అది ఒక విష్ణు పూజ కానీ శివ పూజ కానీ ఒక కార్తికేయుడి పూజ కానీ చివరకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన విఘ్నేశ్వర పూజ చేసినా కానీ ఆ ఆది గణపతి పూజ చేయకుండా ఎప్పుడు కూడా ఎవరు ఏ పూజ చేయలేరు. అంత శక్తిని సంపాదించుకున్నాడు వినాయకుడు. అలాంటి శక్తివంతులు కావాలి భారతీయులందరూ కూడా అని మనకి పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి నేర్పటంలో గల అంతరార్థం అది. అప్పటి నుంచి ఇది పిల్లల పండుగ కింద మారిపోయినది. అయితే కాలక్రమంలో పూర్వకాలంలో చక్కగా ఈ పత్రంతా తీసుకురావటము, చక్కగా వినాయకుడికి ఒక పాలవెల్లిని రంగరించడము, ఆ ఫలాలన్నీ కూడా ఆ పాలవెల్లికి కట్టడము, చక్కగా ఒక తమలపాకులో పసుపు గణపతిని తయారు చేసి మట్టితో తయారు చేయబడినటువంటి ఒక ప్రతిమని ఎదురుగుండా పెట్టి స్వామివారిని ఆవాహనాదులన్నీ కూడా చేసి అర్చించటము, దానితో పాటు పక్కనే వారికి ఏ సబ్జెక్టులో అయితే ఏ పాఠం వారికి సరిగ్గా రాదో ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి ఆ పుస్తకానికి కూడా పూజ చేయటం మూలకంగా మన పిల్లలు పూర్వకాలంలో చాలా చక్కని సంస్కార విద్యతో వారు అభ్యసించారేమో ఇప్పటిదాకా అలాంటి సంస్కారం నడుస్తూ వస్తుంది మన సమాజంలో. మనం ఆలోచన చెయ్యాలి. వినాయకుడు మన సనాతన ధర్మాన్ని చాలామంది ఎగతాళి చేసేవారు ఎక్కువైపోయారు. దాన్ని మనం పట్టించుకోకూడదు. మన పూర్వులు, మన ఋషి సంప్రదాయం, మన వేద సంప్రదాయం, మన సనాతన ధర్మ సంప్రదాయం ఏ విధంగా భగవంతుడిని అర్చన చెయ్యాలని చెప్పిందో ఆ మాదిరిగా మనం వినాయక చవితిని జరుపుకోవాలి. దయచేసి మేము బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియచేస్తున్నాము, మీరు ఎంత చక్కగా మీ పిల్లల చేత ఈ వినాయక చవితి పండుగను జరిపిస్తారో మీరే అందరూ కూడా మాకు ఉత్తరాల ద్వారా సమాధానం ఇస్తారు. మా పిల్లలు బాగా చదువుతున్నారు, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విని అని మీరే మాకు ఉత్తరాల ద్వారా మీరు SMS ఎట్లాగైనా కూడా మీరు మాకు సమాచారం అందిస్తారు. వినాయక చవితి అనేటువంటిది చాలా ముఖ్యంగా పిల్లల పండుగ. ఈ పత్రిని పట్టుకురావటం మూలకంగా 21 రకాల పత్రిక దానిలో ఉంటుంది. ఆ పత్రులన్నీ పట్టుకురావటం మూలకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విజ్ఞానం ఉన్నది, ఒక్కొక్క రోగాన్ని నశింపచేసే లక్షణం ఉన్నది. మీరు చూసారో లేదో మన పిల్లలు గబుక్కున ఏదైనా ఇలా గోక్కునే అలవాటు ఒకటి ఉంటుంది.
ఏది కోసినా ఇలా తుడుచుకునే అలవాటు ఒకటి ఉంటుంది చిన్నపిల్లలకి. మొట్టమొదటిగా పెద్దవాళ్ళం అంటే మనం చేతులు కడుక్కుంటాం ఏది పట్టుకున్నా, చిన్నపిల్లలు వెంటనే ఇలాగేదో మొహం మీదనో రాసుకుంటూ ఉంటారు. తద్వారా ఆ యొక్క ఆకు యొక్క రసము వీరి శరీరం మీద అంటుకోవటం మూలకంగా వారి శరీరానికి ఒక రకమైనటువంటి శక్తి సంప్రాప్తమవుతుంది. కాబట్టి పిల్లల చేత వినాయక చవితిని తప్పకుండా చక్కగా తండ్రి గారు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి, అమ్మా ఇది జిల్లేడు చెట్టు ఆకును తెంపు, ఇది గన్నేరు చెట్టు ఆకును తెంపు, ఇది మామిడి చెట్టు ఆకును తెంపు, ఇది బిల్వ చెట్టు ఆకును, అలా ప్రతి చెట్టు పేరు చెప్పుకుంటూ వారి ఆకులను కనుక తుంచినట్లయితే ఆ చెట్టు దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రాణవాయువు వీరి శరీరంలోకి ప్రవేశించి వీరు ఆరోగ్యవంతులై చక్కగా శతమానం భవతి శతాయుష్యేవేంద్రి. మన శాస్త్రాల్లో చక్కగా 120 సంవత్సరాలు బతకాలి మనిషి అని రాశారు. 100 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు బతుకుతారని చెప్పి రాశారు. అలా పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో మన పిల్లలు ఉంటారు. కాబట్టి అందరూ కూడా మా ప్రేక్షకులందరికీ కూడా, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. ఏమిటయ్యా అంటే సనాతన ధర్మాన్ని ఆచరించండి. తద్వారా మీ పిల్లల లోపల ఎంత చైతన్య శక్తినో ఒక్కసారి మీరు పరీక్ష చేసి చూడండి. ఎంత శక్తివంతులుగా మారుతారు, ఎంత ఆరోగ్యవంతులుగా మారుతారు. అంతేకాదు ప్రతి దానిలోనూ ఒక్కొక్క రోగాన్ని నివృత్తి చేసే లక్షణం కలిగినటువంటి పత్రాలు, అలాగే ఈ పత్రాలన్నీ సమర్పించడంలో గల కారణమే ముఖ్యంగా మనకు ఆరోగ్యం రావాలి. స్వామివారు ఏం కోరుకుంటున్నారు? సిద్ధి బుద్ధి. ఆయన దగ్గర 2 శక్తులు ఉన్నాయి. సిద్ధి అంటే ఏమి సిద్ధించాలి? మీకు ధనం సిద్ధించాలనేది మామూలుగా అందరూ అనుకునేటువంటి పదం. కానీ ఆరోగ్యం లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఈ ఆరోగ్యం గురించి ఐశ్వర్యం అంతా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఆరోగ్యం లేకపోతే, ఆయుష్ అనేటువంటిది సిద్ధి లేకపోతే కనుక మనం జీవించడానికే ఉండదు ధనం సంపాదించినా కూడా. కాబట్టి ఎప్పుడూ కూడా ఆయువు ఆరోగ్యం, దీని తర్వాతే ధనస్. కాబట్టి ఆ ధనాన్ని అప్పుడు ఆలోచన చేయాలి. ముందర నీ శరీరం బాగుండాలి. ఈ శరీరం అనేది భగవంతుడు ఒక చక్కని అమ్మ యొక్క కడుపులోంచి మనకి ఉద్భవించేట్టుగా చేశాడు. ఆ మహాతల్లికి ముందర చక్కగా మాతృదేవో భవ. వినాయక చవితి రోజున పిల్లలందరూ కూడా చక్కగా బిగ్ టీవీ ప్రేక్షకులు చూసేటువంటి ప్రేక్షకులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ అమ్మగారికి నమస్కారం చేయండి. మాతృదేవో భవ. వినాయకుడు చేశాడు. వినాయక పూజలో రహస్యం చెప్తున్నా నేను మీకు, ఆ రహస్యాన్ని చెప్తున్నాను. స్వామివారికి పదవి కావాల్సి వచ్చింది, వినాయకుడికి పదవి కావాల్సి వచ్చింది. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. సొంత తమ్ముడే వినాయకుడిని హేళనగా మాట్లాడాడు. నాన్న, అన్నగారు లావుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, ఆయనేమి పదవి చేయగలడు అని కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే, ఎవరైతే 3 లోకాల్లో ఉండేటువంటి 50,000 నదుల్లో స్నానమాడి ముందరగా తన దగ్గరికి వస్తారో వారికి నేను గణాధ్యక్ష పదవి ఇస్తాను అని చెప్పారు. కార్తికేయుడు వెంటనే మయూర వాహనం ఎక్కేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు. కానీ వినాయకుడా చిన్న అనింద్యుడు చెప్తున్నా, అదే బుద్ధి ప్రదాయక నమః గణపతి నామాల్లో వస్తుంది. సిద్ధి బుద్ధి 2 శక్తులు ఎందుకు ఉన్నాయంటే ఆ బుద్ధి ద్వారా తను ప్రార్థన చేశాడు. నాన్నగారు, నా శరీరం గురించి మీకు తెలుసు, నా అవస్థలన్నీ మీకు తెలుసు, ఈ విధంగా మీరు నాకు సెలవు ఇవ్వటం ఏమన్నా తగునా అంటే అప్పుడు పరమేశ్వరుడు ఒకటే చెప్పాడు, ఎవరైతే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తారో శ్రీమన్నారాయణుడు అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తారు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయాలి. 3 మారు ప్రదక్షిణం చేస్తారో వారికి సమస్త నదుల్లో స్నానమాడినటువంటి పుణ్యం లభిస్తుంది. ఎప్పుడైతే వినాయకుడు పరమేశ్వరుడు చెప్పిన మాటను గ్రహించుకున్నాడో ఆ తల్లిదండ్రుల చుట్టూ ఆ రోజున ప్రదక్షిణం చేశాడు. తద్వారా తమ్ముడికి జ్ఞానోదయం అయింది. అయ్యో, నాకంటే అన్నగారు ముందర స్నానమాడి వెళ్ళిపోతున్నారుగా గోచరమైనది. ఇక్కడ తల్లి ఆశీర్వచనం, తండ్రి ఆశీర్వచనం అత్యంత భక్తితో చేస్తున్నాడు. అందున అమ్మగారి యొక్క సోదరుడి యొక్క నామాన్ని జపం చేస్తున్నాడు. అంటే మేనమామ యొక్క నామాన్ని జపం చేస్తున్నాడు. అమ్మవారి పార్వతీదేవికి తమ్ముడు మహావిష్ణువు. కాబట్టి మేనమామ ఏం చేస్తాడు, మా అక్కగారి అబ్బాయి నన్ను ప్రాధేయపడుతున్నాడు అంటే ఇంకా ఆయన వీడిని భుజాల మీద ఎక్కించుకుని మరీ తీసుకువెళ్తాడు. అందుకని ప్రతి ఆడవాళ్ళు కూడా పుట్టింట్లో పురుడు పోసుకునే దానికి కారణం అది. అందుకని అమ్మమ్మ ఇల్లు అంటే మనకు అంత గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఆ అమ్మా నాన్నల చుట్టూ ప్రదక్షిణ చేశాడో తద్వారా నాన్నగారు అన్నగారి మహిమ తెలియక నేను అన్నగారిని విమర్శించిందని నన్ను క్షమించి ఆ అన్నగారికే ఆ గణాధ్యక్ష పదవి ఇవ్వండి. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏమిటి, బుద్ధి కావాలి. అందుకనే మనకి 4 డబ్బులు రాగానే చాలామందికి గర్వం వస్తుందండి. అంటే నేను డబ్బున్న వాళ్ళందరినీ అంటున్నాను అనుకోవద్దు, సహజ లక్షణం అది.
ఆ డబ్బును చూడంగానే అందరికీ అలా వచ్చేటువంటి మానసికంగా ఒక దౌర్భాగ్యం ఏర్పడుతుంది కొందరిలో. కాబట్టి నేను అందరినీ అంటున్నాను అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా డబ్బు వస్తోంది అంటే మనం పుణ్యం ఖర్చు అయిపోతున్నది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధనం వస్తోంది అంటే అందరి కళ్ళు మన మీద పడుతున్నాయి. కాబట్టి అప్పుడు మనకు కావాల్సింది ఏంటి? బుద్ధి. అందుకనే ఆ బుద్ధినిచ్చేటువంటి స్వామివారిని మనం చక్కగా ప్రాధేయపడి నమస్కరించి వారి హోమమో వారి పూజని చక్కగా చేసుకున్నట్లయితే నలుగురితో పాటు మనకి ఆనందం అనేటువంటిది ఎవరు కూడా. అందుకనే ఎందుకు ఈ వినాయకుడిని పూజ చేయాలి డబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా అంటే దృష్టి తగులుతూ ఉంటుంది బాగా. అబ్బో బాగా కారు కొన్నాడు, పెద్ద డబల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నాడు, ఇలాగ అందరూ అంటూ ఉంటారు. అన్నప్పుడు అందుకనే మీరు చూడండి దృష్టి గణపతిని పెడుతూ ఉంటారు దృష్టి తగలకుండా. కారణం ఏమిటి? వినాయకుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, బుద్ధిని ఇస్తున్నాడు, దృష్టి దోషాలను పోగొడుతున్నాడు. మనకు కావలసినటువంటి సఫలం అయ్యేటట్టుగా అన్ని కార్యక్రమాలు సఫలమయ్యేటట్టుగా చేస్తున్నాడు. కావున దయచేసి మా బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ వినాయక చవితిన మన సనాతన ధర్మ సంప్రదాయ పద్ధతిగా చక్కగా గణపతి నవరాత్రులు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మనకి అందులో మన తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలను, ఆంధ్రప్రదేశ్లోను మనం చాలా గొప్పగా వినాయక నవరాత్రులు చేసుకుంటాం. ఈ వినాయక నవరాత్రులు మన వినాయక చవితి సాయంకాలం ప్రారంభిస్తాము. ఈ ప్రారంభించిన దగ్గర నుంచి చాలా చోట్ల కొంతమంది రకరకాల పాటలు పెడుతున్నారు. దయచేసి అలాంటి పాటలు పెట్టకుండా మన పిల్లలకి అక్కడ ఒక చక్కగా ప్రవచనం చెప్పించండి. ఆ కాలనీలో జరిగేటువంటి వినాయక నవరాత్రుల దగ్గర ఒక చక్కని ప్రవచనకారుడి ద్వారా ప్రవచనం చెప్పించండి. మంచి భజన చేయించండి. అసలు ఆకులు ఎందుకు చేస్తున్నాము? ఆకు పూజ గరిక తిన్నటువంటి ఆవులు, గరిక తిన్నటువంటి మేకలు, గరిక తిన్నటువంటి గొర్రెలు అన్నీ కూడా పాలే ఇస్తున్నాయి. గడ్డి తిని పాలు ఇస్తున్నాయి. ఎలాగా? మనం అన్నం తిని మన మానవ జాతి విషాన్ని సమాజంలో వదులుతున్నది రకరకాలుగా. ఎంత ప్రమాదం అంచునున్నామో ఆలోచన చేయండి దయచేసి. తల్లిదండ్రులందరూ పిల్లలు చాలా గొప్పవాళ్ళు, భగవత్ స్వరూపులండి. వాళ్ళకి మనం నేర్పకపోవటం మూలకంగానే, మన సనాతన ధర్మ విషయాలు నేర్పకపోవటం మూలకంగానే ఈ రోజున పిల్లల్లో చాలా అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. దయచేసి పెద్దవాళ్ళు చక్కగా మన కాలనీలో జరిగేటువంటి గణపతి నవరాత్రుల దగ్గర విశదీకరించి ఈ యొక్క పూజా విధానాన్ని తెలియచేసినట్లయితే మరింత. అందుకనే మా బిగ్ టీవీ ముందరగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఎలా చెయ్యాలి వినాయక చవితి అనేటువంటి విధానాన్ని మీ అందరికీ తెలియచేయాలనేటువంటి మా బిగ్ టీవీ ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నాము. కావున అందరూ కూడా సశాస్త్రీయంగా చక్కగా కిందటి రోజే శుభ్రంగా స్నానం చేసి సాయంకాలం పూట చక్కగా ఈ మంచిగా పత్రి తెచ్చుకుంటాం. మంచిగా జామకాయ, సీతాఫలం, అన్నీ, మొక్కజొన్న పొత్తె ఇవన్నీ మనకు లభిస్తాయి. బత్తాయి పండు, మారేడు పండు, ఇవన్నీ కూడా, అరటిపండు అన్నీ పాలవెల్లికి కట్టి చక్కగా పసుపు పీట, దానికి పసుపు రాసుకుని చక్కగా దాని మీద బియ్యము పోసి, బియ్యం మీద తమలపాకు పెట్టి దాని మీద చక్కని మట్టి ప్రతిమ ఎందుకు పెట్టాలి అంటే మట్టిలో తయారైనటువంటి వస్తువు మళ్ళీ తిరిగి మట్టిలోనే కలిసిపోవాలి. ఎప్పుడు కూడా మనిషి శరీరం కూడా అంతే, పంచభూతాత్మకమైనటువంటి శరీరం ఇది. అందుకనే మళ్ళీ ఈ 5 ఈ శరీరం కూడా నిమజ్జనం అయిపోతుంది. చివరికి అగ్నిలో నిమజ్జనం జరుగుతుంది, నీళ్ళలో నిమజ్జనం జరుగుతుంది శరీరం కూడా. చాలామంది సన్యాసులు తమ మరణాన్ని నీళ్ళల్లో కూడా వేసేసేయండి మేము చనిపోయిన తర్వాత అని చెప్తూ ఉంటారు. వాళ్ళు మామూలుగా అయితే అందరూ తగలబెడుతూ ఉంటారు, హిందువుల్లో ఎక్కువ మంది. కొన్ని ధర్మాల్లో వారు భూమి లోపల సమాధి చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి? ప్రకృతిలోకే వెళుతున్నాం. ఈ ప్రకృతిలోంచి వచ్చిన శక్తి మళ్ళీ ప్రకృతి లోపలికే వెళ్ళిపోవాలి. అందుకని మట్టితో తయారైనటువంటి శరీరము ఈ వినాయకుడి యొక్క బొమ్మని తయారు చేయటంలో గొప్ప ఉద్దేశం ఏమిటయ్యా అంటే అసలు వేదవ్యాసుల వారు ఇది మొదలుపెట్టారటండి. ఏమని? వినాయకుడు ఇన్ని వేదాలని నేను చెప్తుంటే ఎక్కడా ఆగకుండా ఎంత బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పేసి ఆయన మొట్టమొదటగా ఈ చవితి పండగ రోజునే ప్రారంభించాడు చెప్పటం. ఇది ముగింపు కూడా అనంత చతుర్దశి, మనకి నవరాత్రుల చివరి రోజున అనంత చతుర్దశి, అప్పటితో ముగింపు అయిపోయింది ఈయన చెప్పినవన్నీ కూడా. ఆ రోజున మనం నిమజ్జనం చేస్తాం. స్వామివారటండి ఈ శక్తినంతా ఆయన గ్రహించేసేట. వేదవ్యాసుల వారు చెప్తున్నారు, అక్కడి నుంచి మొత్తం పురాణాలు, ఇతిహాసాలు, అన్ని గ్రంథాలు చెప్తుంటే ఈయన మొత్తం అంత పెద్ద శక్తిగా మారిపోయాడు. ఆయన చూసి వేదవ్యాసుల వారికే చాలా ఒక నిమిషంలో భయం కలిగింది.
స్వామి ఇంకా నీవు చిన్న స్వరూపాన్ని చాలించు అని చెప్పి ప్రార్థన చేయాల్సి వచ్చింది. వినాయకుడు అంత శక్తివంతుడు. అందుకని వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఆయన కూడా గంగా ప్రవేశం చేయించారు వేదవ్యాసుల వారు. అప్పటి నుంచి మనం కూడా నవరాత్రులు అవ్వంగానే స్వామివారికి నిమజ్జనోత్సవం అని చేస్తున్నాం. కాబట్టి వినాయకుడి యొక్క నిమజ్జనం ఎందుకు చేయాలంటే ఇది అంతరార్థం. శక్తిని రోజు పెట్టుకుంటే ఆహారం ఎక్కువ అడుగుతుంది, మనం రోజు చేయలేము. అందుకని 11 రోజులో 7 రోజులో 3 రోజులు 5 రోజులో పెట్టుకుని అక్కడక్కడ మన వినాయక పందిళ్లలో నవరాత్రులు చేస్తూ ఉంటాం. కాబట్టి చక్కగా మీరందరూ కూడా దయచేసి స్వామివారికి ఇష్టమైన పదార్థాలు ఏవి? ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు ఎందుకు తినాలి? పొట్ట లోపల అజీర్ణ వ్యాధులను తొలగిస్తుంది. ఈ వాతావరణం వినాయక చవితి నవరాత్రులు కలిగేటువంటి వాతావరణం వర్షం పడుతూ ఉంటుంది. శరీరం లోపల ఆవిరి కుడుములు కనుక పడ్డట్లయితే బయట వాతావరణానికి ఈ ఆవిరి కుడుములకి చక్కగా గర్భం లోపల ఆహారం అరగటానికి ఇబ్బంది లేకుండా అరిగిపోతాయి. అందుకని దానిలో పచ్చిశనగపప్పు పెసరపప్పు వేసి మన వాళ్ళు ఉండ్రాళ్ళ కింద తయారు చేస్తారు. కాబట్టి అరిగిపోయేటువంటి ఆహారం నేను తింటున్నాను, ఈ వాతావరణానికి మీరు కూడా అలాంటి ఆహారాన్ని తీసుకోండి అని స్వామివారు మనకి సెలవిస్తున్నారు. కావున బిగ్ టీవీ భక్త ప్రేక్షకులందరికీ కూడా ఒకటే విన్నపం, సనాతన ధర్మంలో చెప్పినట్టు విధానంగా మనం ఈ సంవత్సరం వినాయక చవితి పండుగని ప్రకృతిని పరిరక్షించే విధానంగా మట్టి గణపతిని పెట్టుకుని పూజించాలని చెప్పి అందరికీ కూడా నేను తెలియచేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. For more videos like this, subscribe Big TV channel.